వెల్కమ్ బ్యాక్. జంతర్ మంతర్ వేదికగా ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఇకపై రాజకీయ పార్టీగా మారుతుందా, లేక ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందా, లేదా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుందా? అభిజిత్ దీప్కే తదుపరి అడుగు ఏంటి? భవిష్యత్తులో తెరపైకి రావడానికి అవకాశం ఉన్న 3 కీలక అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఉద్యమం నుంచి జాతీయ చర్చ వరకు ఎలా ఉందో విశ్లేషిస్తే, ఈ ఏడాది జూన్ 6న లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న అభిజిత్ నేరుగా జంతర్ మంతర్కి వెళ్లి విద్యార్థుల నిరసనకు నాయకత్వం వహించారు. జూన్ 20న తిరిగి ప్రారంభమైన ఆందోళన మొత్తం 36 రోజుల పాటు కొనసాగి ఈ నెల 25న ముగుస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించాక నిరసన విరమిస్తున్నట్టుగా సీజేపీ ప్రకటించింది. అయితే ఆందోళన ముగిసే సమయంలో నాయకులు చెప్పిన ఒక మాట ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల దృష్టి ఆకర్షిస్తోంది. త్వరలో మళ్లీ కలుద్దాం అని సీజేపీ నేతలు ప్రకటించడం, ఇది కేవలం వీడ్కోలు మాటేనా, లేక తదుపరి దశకు సంకేతమా అనే చర్చ మొదలైంది. ఇక రెండో అంశం, మొదట రాజకీయాలు వద్దు అన్నారు. సీజేపీ ప్రారంభమైనప్పుడు అభిజిత్ స్పష్టంగా ఒక విషయం చెప్పారు. తమకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని, ఏ రాజకీయ పార్టీతో కలిసే ఆలోచన లేదని చెప్పారు. కానీ జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలు కొత్త సంకేతాలు ఇస్తున్నాయి. రాజకీయాలు చెడ్డవి కావు, అయితే ప్రస్తుతం తమకు ఉద్యమమే అవసరం అని టీం సభ్యురాలు విజేత దహియా తెలిపారు. అన్ని అవకాశాలు తెరిచే ఉన్నాయని, తమ తరం గొంతు వినిపించడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా. మరి దేశంలో వందలాది పార్టీలున్న యువత నిరాశలో ఉందని, ఇప్పటికైతే ఇది ఉద్యమంగా ఉన్నప్పటికీ అవసరమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు మరో నాయకుడు సౌరవ్ దాస్. ఈ వ్యాఖ్యలన్నీ చూస్తే సీజేపీ భవిష్యత్తుపై ఉద్దేశపూర్వకంగా అన్ని మార్గాలు తెరిచి ఉంచినట్టే కనిపిస్తోంది. సీజేపీ రాజకీయ పార్టీగా మారే అవకాశం పరిశీలిస్తే దీనికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అసాధారణ ప్రజాదరణ ఉంది. మే 16 ప్రారంభమైన ఇన్స్టాగ్రామ్ ఖాతా కేవలం 90 గంటల్లో దేశంలో ప్రధాన పార్టీల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ను సంపాదించింది. ప్రస్తుతం కోట్లాది మంది ఫాలోవర్స్ ఉన్న భారీ డిజిటల్ కమ్యూనిటీ సీజేపీకి ఉంది. అలాగే ఉద్యమం నిర్వహించిన తీరు కూడా ఆసక్తే. సుమారు 400 మంది అంకిత భావంతో పనిచేసే వాలంటీర్లు, 8 మంది కోర్ టీం, స్పష్టమైన నాయకత్వం, ఇవన్నీ ఒక రాజకీయ సంస్థను తలపించేలా కనిపించాయి. కోర్ టీంలో న్యాయవాదులు, పాలసీ రీసెర్చర్లు, ఉద్యమకారులు, రాజకీయ శాస్త్ర పరిశోధకులు ఉన్నారు. ఈ నిర్మాణం చూస్తే భవిష్యత్తులో పార్టీగా మారే సామర్థ్యం ఉందని కొందరి భావన. అయితే సవాళ్లు కూడా చిన్నవేం కావు. ఒక రాజకీయ పార్టీకి దేశవ్యాప్తంగా క్యాడర్ అవసరం, సంస్థాగత నిర్మాణం కావాలి, స్థిరమైన నిధుల సమీకరణ ఉండాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ నమోదు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజాదరణ ఒక్కటే సరిపోదని కొందరి వాదన. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా కొనసాగడం సవాల్. అభిజిత్ దీప్కే ఇప్పటికే తదుపరి దశ విద్యా సంస్కరణలపై ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వానికి సమర్పించిన 5 అంశాల చార్టర్ అమలు పర్యవేక్షిస్తామని చెబుతున్నారు. పేపర్ లీకులపై కఠిన చట్టాలు, పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం, విద్యా సంస్కరణలు, ఇవన్నీ తమ ప్రధాన అజెండాగా సాగుతాయని తెలిపారు. అంతేకాదు, ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో కూడా అవసరమైతే పెద్ద ఉద్యమం చేస్తామని నాయకులు ప్రకటించారు. అంటే విద్య, ఉద్యోగాలు, యువత సమస్యలపై జాతీయ స్థాయి ఉద్యమ సంస్థగా సీజేపీ ఎదిగే అవకాశం, లేదంటే యువత దృష్టి త్వరగా కొత్త అంశాలపైకి మారుతుంది. దేశవ్యాప్తంగా ఒకే ఉత్సాహం కొనసాగించడం అంత ఈజీ ఏం కాదు. ప్రెజర్ గ్రూప్గా పనిచేయడం చాలా కీలకం. రాజకీయాల్లోకి రాకుండా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే ప్రెజర్ గ్రూప్. ఇదే అంశాన్ని అశుతోష్ స్పష్టంగా చెప్పారు. ప్రతి 5 ఏళ్లకు ఓట్లు అడగాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో సివిల్ సొసైటీ, ప్రెజర్ గ్రూప్స్ కూడా ముఖ్యమైనవి అని పేర్కొన్నారు ఆయన. ఈ విధానంలో సీజేపీ ఎన్నికల్లో పోటీ చెయ్యదు, కానీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. వాగ్దానాలు అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షిస్తుంది. అవసరమైతే ఉద్యమాలు చేపడుతుంది, న్యాయపర పోరాటాలు చేస్తుంది. ఈ మోడల్ ద్వారా రాజకీయాలకు దూరంగా ఉండి కూడా ప్రజా విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
ఇక కాక్రోచ్ జనతా పార్టీ బలాలు చూస్తే వారి దగ్గర 3 అంశాల్లో బలం కనిపిస్తుంది. మొదటిది సోషల్ మీడియా ప్రభావం, రెండోది యువతలో ఏర్పడే విశ్వసనీయత, మూడోది మొదటి పెద్ద ఉద్యమంలో ఫలితం సాధించామనే భావన. ఒక ఉద్యమం ద్వారా ప్రభుత్వం స్పందించేలా చేయగలిగామని అనుచరులు భావించటం భవిష్యత్ కార్యక్రమాలకు ఉత్సాహం పెంచే అంశంగానే మారచ్చు. ఇక సీజేపీ ముందున్న సవాళ్లు పరిశీలిస్తే అంతే తీవ్రంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బలమైన సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేయటం, వేలాది వాలంటీర్స్ను సమన్వయం చేయటం, ప్రజల ఆసక్తి కొనసాగించటం, ఇతర రాజకీయ అంశాల మధ్య తమ ప్రధాన అజెండా నిలబెట్టుకోవటం, ఇవన్నీ సీజేపీ ముందున్న అతిపెద్ద పరీక్షలుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రతి ఉద్యమం గత పోరాటంలాగే సక్సెస్ అవుతుందనే హామీ కూడా ఉండదు. అంచనాలు పెరిగే కొద్దీ ఒత్తిడి కూడా పెరుగుతుంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 3 అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది రాజకీయ పార్టీగా మారటం, రెండోది దేశవ్యాప్తంగా యువత ఉద్యమంగా విస్తరించడం, మూడోది ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్గా కొనసాగడం. ఇంకా లోతుగా పరిశీలిస్తే వెంటనే రాజకీయ పార్టీగా వారి నిర్ణయం ప్రకటించే అవకాశాలు స్పష్టంగా లేవు. తక్షణ లక్ష్యం విద్యా సంస్కరణలు, యువత సమస్యలపై ఉద్యమం కొనసాగించడమే అని వారి ప్రకటనలు సూచిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో పరిస్థితులు, ప్రజా మద్దతు, సంస్థాగత విస్తరణ ఆధారంగా రాజకీయ పార్టీగా మారే అవకాశం పూర్తిగా తోసిపుచ్చలేం. ఇప్పటికైతే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ఉద్యమంగా మొదలైన సీజేపీ భవిష్యత్తులో జాతీయ రాజకీయ చర్చలు తనకంటూ ఒక ప్రత్యేక స్థానం అయితే ప్రస్తుతం సంపాదించింది. మరి అభిజిత్ తదుపరి అడుగు ఈ ఉద్యమ భవిష్యత్తు నిర్ణయించే కీలక మలుపు కాబోతుంది.